Hi, welcome back to Make a Comeback Education. Today we are going to see one of the most important topic in AP history, that is Eastern Chalukyas. We also call it as Vengi chalukyulu or Turpu chalukyulu in Telugu. This is one of the most weighted chapter in Group 1, Group 2 as well as other state PSC examinations. Let us go to the topic, Chalukyas of Eastern and Badami. We all know that this chapter, Eastern Chalukyas of Vengi, had connections with the Chalukyas of Vatapi. That is one of the most prominent ruler was Pulakesi II. He is the king of Vatapi. He conquered Vengi in 611 AD. We all know that later he submitted the Vengi to his younger brother Kubjavishnuvardana and allowed him to rule as an independent king, hence by establishing Eastern Chalukyas, that is Vengi Chalukyas. We all know that the origin of Chalukyas is obscure. ఈ స్టోరీ అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే విక్రమాంక చరిత అనే బుక్ ద్వారా మనకు తెలుస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బుక్ విచ్ ఇస్ రిటన్ బై బిల్లన. హీ ఈస్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ విక్రమాదిత్య VI ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఆరిజిన్ ఆఫ్ చాళుక్యాస్. ఈ స్టోరీ ఎలా మొదలవుతుందంటే, సో ఒకానొక అకేషన్ లో గాడ్ బ్రహ్మ వాస్ పర్ఫార్మింగ్ డివోషన్. సో ఈ టైంలో ఇంద్రదేవుడు ప్రత్యక్షమై he asked to create a superhero who would kick out adharma out and dharma in. సో ఆ ప్రాసెస్ లో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, he took a handful of water in his hands. సో దాన్ని చులక అని అంటాం. సో ఆ చులకాని ఇతను చూస్తూ మెల్లగా జారి విడుస్తాడు. he poured water with libation. సో with the water sprinkles a super hero emerged. ఆ సూపర్ హీరోనే చాళుక్య అంటారు. ఎందుకంటే వన్ హూ బార్న్ అవుట్ ఆఫ్ బ్రహ్మ చులక. సో చాళుక్య అనే ఆరిజిన్ అది ఈ విధంగా స్టార్ట్ అవుతుందని విక్రమాంక చరిత అనే బుక్ మనకి తెలియజేస్తుంది, విచ్ ఈస్ రిటన్ బై బిల్లన. వీళ్ళని హరితి పుత్రులను కూడా అంటారు, ఎందుకంటే దే బిలాంగ్ టు అయోధ్య. సో లైక్ దట్ దెర్ వాస్ 59 కింగ్స్ reigned there. There was 59 kings reigned there. So afterwards, Vijayaditya, a prince who belongs to that such family, he came to the Dakshinapatha in order to conquer it. So he wanted to fought a battle with Trilochana Pallava. ఈ ప్రాసెస్ లో త్రిలోచన పల్లవతో జరిగిన యుద్ధంతో విజయాదిత్యుడు చనిపోతాడు. ఈ విజయాదిత్యుడు చనిపోయిన తర్వాత అతనికి ఒక బ్యూటిఫుల్ క్వీన్ అయిన మహాదేవి, షీ టుక్ ద షెల్టర్ ఇన్ ద బ్రాహ్మిన్ హోమ్ నేమ్డ్ విష్ణుభట్ట సోమయాజి. విష్ణుభట్ట సోమయాజి అనే బ్రాహ్మణుడి ఇంట్లో తను ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడుతుంది. సో ఆ బిడ్డనే విష్ణువర్ధన అనే పేరు. ఆ విష్ణువర్ధనకి ఒక ఏజ్ రాగానే తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి, తన రాజ్యం గురించి, ఈ విధంగా తన తండ్రికి ఒక మిగిలిపోయిన ఒక చిరకాల కోరికైన దక్షిణ పాతాన్ని కాన్క్వర్ చేయడం గురించి ఇవన్నీ తన తల్లి ఎక్స్ప్లెయిన్ చేసేదనమాట. సో ఆఫ్టర్ ద విష్ణువర్ధన అటైనింగ్ సమ్ ఏజ్, he visited the Chalukyagiri and he prayed goddesses Nanda Bhagavati. సో ఆ తర్వాత ఇతను దక్షిణపాతాన్ని కాన్క్వర్ చేయడం స్టార్ట్ చేశాడు. దక్షిణపాత ఇస్ అ రీజియన్ విచ్ లైస్ నర్మదా ఇన్ ద నార్త్ అండ్ రివర్ సేతు ఇన్ ద సౌత్. సో ఆ తర్వాత ఇతను దక్షిణపాతాన్ని కాన్క్వర్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. సో వి నో దట్ విష్ణువర్ధనకి ఇద్దరు పిల్లలు, ఓకేనా, విజయాదిత్యుడు 2 అండ్ పులకేసి 1 ఈస్ ఇద్దరు కొడుకులు, ఓకేనా. సో వీళ్ళ ద్వారా పులకేసి 1 ద్వారా మనకి బదామి చాళుక్యులు అనే లైన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక వంశం స్టార్ట్ అవుతుంది. ద ఫౌండర్ ఆఫ్ చాళుక్య డైనాసిటీ వాస్ పులకేసి 1. పులకేసి ఇన్ ఇంగ్లీష్ గ్రేట్ లయన్ అంటారు, ఓకేనా. హీ రూల్డ్ ఫ్రమ్ ద టైమ్ పీరియడ్ 543 to 566 AD. He conquered and fortified Vatapi and performed Ashwamedha Yaga. He was succeeded by his son Kirtivarman. ఇతనికి కీర్తివర్మన్ అనే కొడుకున్నాడు. Who expanded the kingdom by conquering Konkan and island of రేవతి ద్వీప. గోవాని కాన్క్వర్ చేశారు. కొంకన్ ఏరియా అంటే వెస్టర్న్ ఘాట్స్ ఏరియా సైడ్
ఓకేనా, మహారాష్ట్ర లాంటి ఏరియా, కొంకణ్ ప్రాంతాన్ని, అదేవిధంగా రేవతి ద్వీపాన్ని, దట్ ఈస్ గోవా, ఈ 2 ప్రాంతాన్ని ఇతను ఆక్యుపై చేసి ఎక్స్పాండ్ చేయసాగాడు చాళుక్య రాజవంశాన్ని. సో ఆఫ్టర్ దట్ టైం కీర్తివర్మన్ చనిపోయిన తర్వాత, సో పులకేశి II మైనర్ అవడంతో కీర్తివర్మన్కి తమ్ముడైన మంగళేశుణ్ణి థ్రోన్ పైన కూర్చోబెడతారు నోబుల్స్. పులకేశి II మైనర్ అవడంతో వాళ్ళ బాబాయ్ అయిన మంగళేశుడు సింహాసనం అధిష్టిస్తాడు. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, సో వెన్ హీ అటైనింగ్ సమ్ ఏజ్, పులకేశి II ఒక ఏజ్కి రాగానే తన బాబాయ్ అయిన మంగళేశుని తిరిగి సింహాసనం అడగగానే తను రిజెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, పులకేశి II gathered army and he dethroned his బాబాయ్ మంగళేశ and he ascended throne as a పులకేశి II as ఇమ్మడి పులకేశి. ఇమ్మడి పులకేశి అంటే ట్వైస్ యాజ్ పులకేశి అని, వాళ్ళ నాన్నకంటే 2 ఇంతలు ఎక్కువ ఇమ్మడి పులకేశి అనే అతనికి టైటిల్ ఉంది. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ చాళుక్య డైనాసిటీ, దట్ ఈస్ బదామి చాళుక్య బ్రాంచ్, వెస్టర్న్ బ్రాంచ్ అని కూడా చెప్పొచ్చు. పులకేశి II గురించి we will know little bit information. Pulakesi II was the greatest of Western Chalukyas. During the first 4 years of his reign, he defeated the Kadambas, Gangas of Mysore, Latas and Malwas and other dynasties. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇతని పీరియడ్ లో కాంటెంపరీస్ కడంబాస్, గంగాస్ ఆఫ్ మైసూర్ విచ్ రూల్డ్ ద కోలార్ ప్రాంతాన్ని రూల్ చేశారు. ద కేజీఎఫ్ ఉంది కదా ఆ ప్రాంతం, అండ్ కడంబాస్ దట్ ఈస్ కర్ణాటక ప్రాంతం. సో వీళ్ళ తర్వాతే వీళ్ళు చాళుక్యులు రావడం జరిగింది. లతాస్ అండ్ మాల్వాస్ అంటే నార్త్ ఇండియా మాల్వాస్ అండ్ అదర్స్. హీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వాస్ విక్టరీ ఓవర్ హర్షవర్ధన అండ్ not allowing him to enter South India. ఓకేనా, పులకేశి II he stopped the entry of హర్షవర్ధన on the banks of river Narmada. సో ఈ స్టోరీ అనేది మనకి ఎక్కడ తెలుస్తుందంటే, హర్ష చరితం విచ్ ఈస్ రిటర్న్ బై బాణభట్ట, హీస్ ద కోడ్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన. ఆ బుక్ లో పులకేశి IIని ఏమని పేర్కొన్నాడంటే బాణభట్ట, హీస్ ద లార్డ్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ పాతపతి అని బాణభట్టుడు రాసినటువంటి హర్ష చరితంలో మెన్షన్ చేయడం జరిగింది. The scenario was explained in Banabhatta's Harsha Charitam. And when coming to ikkada, as noted earlier, Vishnuvardana started the independent line of Eastern Chalukyas. So మనకి పులకేశి II వచ్చి వేంగిని 611 AD లో ఆక్యుపై చేశాడనేసి మనకి తెలుసు. 611 AD లో సో ఆక్యుపై చేసిన తర్వాత ఒక టెంపరరీగా ఇతను పిస్తాపుర అనే ప్రాంతాన్ని క్యాపిటల్ గా పెడతాడు పులకేశి II. పిస్తాపుర is nothing but the present Pithapuram, which is in East Godavari district. And after that, Vishnuvardana, that is Kubjavishnuvardana, he established the independent line from Badami Chalukyas, which it is called as Eastern Chalukyas or Turpu Chalukyulu. తూర్పు డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి, ఈస్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళని తూర్పు చాళుక్యులు, ఇన్ ఇంగ్లీష్ ఈస్టర్న్ చాళుక్యాస్, ఇన్ తెలుగు వేంగి చాళుక్యాస్. వై? బికాస్ లేటర్ దే మేడ్ వేంగి as a capital and ruled. ఓకే, దానివల్ల వేంగి చాళుక్యులు అంటారు. Let us know about Kubja Vishnuvardana. His period was 624 to 642 AD. The rule of Eastern Chalukyas over Andhra can be regarded to have been commenced with the conquest of Vengi by Pulakesi II. పులకేశి II ఈ కాన్క్వెస్ట్ ఆఫ్ వేంగి ద్వారా ఈ వంశం అనేది స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు. బట్ ద స్కాలర్స్ ఈ 611 AD లోనే జరిగింది అనే దాని గురించి ఎక్కువ డిబేట్ అనేది ఉంది. ఈ డిబేట్ అనేది జేఎఫ్ ఫ్లీట్ అండ్ దుబ్రేల్ వీళ్ళందరూ కూడా డిబేట్ చేసుకున్నారు అనమాట. సో అకార్డింగ్ టు దుబ్రేల్, వీళ్ళంతా ఒక ప్రామినెంట్ హిస్టోరియన్స్ అనమాట. అకార్డింగ్ టు దుబ్రేల్ వాట్ హీ సెడ్, ఈవెంట్ అనేది 611 AD లో జరిగింది అంటారు. కానీ కేవి లక్ష్మణ్ రావు ఏం చెప్తారంటే దుబ్రేల్ చెప్పింది అవును నిజమే అంటారు. కానీ ఎన్ వెంకటరమణయ్య ఏం చెప్తాడంటే రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే పులకేశి II సింహాసనం అధిష్ఠించిందే 609 AD లో.
సో విత్ ఇన్ 2 years లో ఇతను వేంగిని ఎలా కాన్క్వెస్ట్ చేస్తాడు. సో ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ థింగ్ అనేసి లక్ష్మ ఎవరు వెంకటరమణయ్య రిజెక్ట్ చేస్తాడు. He therefore places the event before 616 to 617 AD లో ప్లేస్ చేస్తాడు. ఎవరు? వెంకటరమణయ్య. సో కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హిస్టోరియన్స్ ఈ డేట్ అనేది. The place of argument of Venkataramanaya did not find favor with the other scholars on the subject who accept the year 611 AD, since it was corroborated by the Kopparam copper plate grants associated with Polakesi too. So one of the most prominent thing ఏమంటే ఇక్కడ కొప్పారం కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే it belongs to Polakesi too. It accepts the date 611 AD is the date, is a year that conquest of Vengi took place. So completely ఇక్కడ వెంకటరమణయ్య ఒక థీరీని రిజెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ కొప్పారం కాపర్ ప్లేట్ అనేది వెంకటరమణయ్య థీరీని రిజెక్ట్ చేసింది. అండ్ ఆల్సో 611 ADని యాక్సెప్ట్ చేసింది. కొప్పారం కాపర్ ప్లేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. Polakesi too left the governance of Vengi in the hands of military officers, but around 1617 AD, he made his brother Vishnuvardana the viceroy of eastern region. సో ఆ ప్రాంతానికి తన చిన్న తమ్ముడైన గుప్తా విష్ణువర్ధన్ని వైస్రాయ్గా పెట్టేసి వెళ్తాడు. సో ఆ తర్వాత ఇది వచ్చి బదామి నుంచి తనీగా బయట వచ్చేసి 624 AD నుంచి ఒక ఇండిపెండెంట్ లైన్ గా ఈస్టర్న్ చాళుక్య వంశం అనేది స్టార్ట్ అవుతుంది. అండర్ కుబ్జా విష్ణువర్ధన స్టార్ట్ అవుతుంది. విష్ణువర్ధన రూల్డ్ వేంగి యాస్ అన్ ఇండిపెండెంట్ రూలర్ ఫర్ 18 years రూల్ చేశాడు, ఫ్రమ్ 624 to 642 AD. So he was a man of valor and succeeded in located on the plains hunchback. He was capturing many forts of difficult access in water, forts on hills. సో ఇతను స్థల, జల, వన అన్ని గిరి దుర్గాలని కాన్క్వర్ చేసి విష్మదుర్గ అని ఇతనికి టైటిల్ ఉంది. ఎందుకంటే ఎంత డిఫికల్ట్ ఫోర్ట్స్ అయినా కానీ ఇతను ఈజీగా కాన్క్వర్ చేసేస్తాడు. విష్మదుర్గేషు అని ఇతనికి టైటిల్ ఉంది. వై? బికాస్ he can easily conquer whatever the forts which is in water, hills, plains area ఈ ప్రాంతాన్ని. కాబట్టి ఇతనికి విష్మదుర్గేషు అనేది ఇతనికి టైటిల్. అండ్ ఆల్సో he had the other titles కామదేవ, మరకధ్వజ, విష్మసిద్ధి, ఇలాంటి టైటిల్స్ అని కూడా కుబ్జా విష్ణువర్ధనకి ఉంది. అమంగ్ దట్ అండ్ ఆల్సో విష్ణువర్ధన వేంగిలో బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ వేంగి యాజ్ ఏ హిస్ క్యాపిటల్, ఇతను ఏం చేశాడంటే, సో బదామి చాళుక్యుల దగ్గర నుంచి ఇతను 3 మిలిటరీ ఆఫీసర్స్ ని తెచ్చుకుంటాడు ఇతని దగ్గర. ఓకేనా, ఈస్టర్న్ రీజియన్ కి అక్కడ కర్ణాటక నుంచి 3 మిలిటరీ ఆఫీసర్స్ ని తెచ్చుకుంటాడు. దాంతో ఎవడంటే కలకంప, హీ బిలాంగ్స్ టు పట్టావర్ధిన ఫ్యామిలీ అండ్ హీ కిల్డ్ ద కింగ్ దుద్దర. ఓకేనా, ఆ తర్వాత బుద్ధవర్మ అనే ఆయన్ని ఏం చేస్తారంటే గిరి పశ్చిమ సీమ అనే ప్రాంతానికి చీఫ్ గా నియమిస్తాడు. ఓకేనా, కలకంప ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ అండ్ అనదర్ చీఫ్ వాజ్ బుద్ధవర్మ అండ్ ఇంకో థర్డ్ చీఫ్ ఎవరంటే అటవి దుర్జయ. ఈజ్ ద ఇలస్ట్రియస్ మత్స్య వంశానికి చెందిన అతను అటవి దుర్జయ, హూ హ్యాడ్ సబ్డ్యూడ్ ఎనిమీస్ ఆఫ్ విష్ణువర్ధన. సో ఆ ఒక విశ్వాసానికి ఇతను కొన్ని ఊర్లు ఇచ్చి ఒక సామంత రాజులాగా రూల్ చేసుకోమని చెప్తాడు. ఓకేనా, హీ వాస్ మేడ్ అస్ ద చీఫ్ ఆఫ్ వడ్డాడి అండ్ మడుగల ఇన్ ద విశాఖపట్నం డిస్ట్రిక్ట్. వీళ్ళంతా కూడా చాళుక్య బ్రాంచ్ అనమాట. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రీన్ ఆఫ్ విష్ణువర్ధన క్యాన్ బి గ్లీన్డ్ ఫ్రమ్ హిస్ 2 records. మనకి కుబ్జా విష్ణువర్ధన గురించి ఇన్ఫర్మేషన్ క్యాన్ బి నోన్ విత్ 2 records. అది ఏమంటే తిమ్మాపురం గ్రాంట్ అండ్ చీపురుపల్లి గ్రాంట్. ఇన్ ద 2 grants it says the story about Kubja Vishnuvardana and more details about Eastern Chalukyas. Now when you see the Timmapuram grant, it says about Kubja Vishnuvardhani Maharaja అని యాక్సెప్ట్ చేస్తుంది తిమ్మాపురం గ్రాంట్. అండ్ ఆల్సో ఇఫ్ యు సీ ద చిప్పురుపల్లి గ్రాంట్, విష్ణువర్ధన వచ్చి ఈస్టర్న్ గంగా రాజైన ఇంద్రవర్మ 3తో వార్ చేస్తున్నట్టు చీపురుపల్లి గ్రాంట్ అనేది మనకి తెలియజేస్తుంది.
Okay, na? And also we know that the kubjavishnuvardana involved in the series wars of Pallavas under Mahendravarman I. Okay, na? Mahendravarman one తో ఇతను సిరీస్ ఆఫ్ వార్స్ అనేది ఇతను ఫేస్ చేశాడు. ఇవన్నీ కూడా ఈ వార్స్ అన్ని కూడా చాళుక్యాస్ ఆఫ్ బదామి వాళ్ళకి ఒక ఫేవర్ గా ఇతను వార్ చేయడం జరిగింది. ఓకేనా? He was able to extend the boundaries of his kingdom up to the river Nagavali in the Srikakulam district to that is నెల్లూరు మానేరు వరకు ఇతని యొక్క రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేశాడు. ఓకేనా? ఆన్ ద సౌత్ కింగ్డమ్ ఇంక్లూడ్ కర్మనాడు అనే ప్రాంతం కూడా ఇతని కింగ్డమ్ లో ఉంది. బై ద రివర్ మానేరు నెల్లూరు డిస్టిక్ వరకు ఇతని ప్రాంతం అనేది ఇతని కింగ్డమ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ ఇన్క్లూడెడ్ తెలంగాణ ప్రాంతం కూడా వీళ్ళ రాజ్యంలో ఒక పార్టే. మోస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళ కింగ్డమ్ లో ఒక పార్ట్, ఎక్స్క్లూడింగ్ రాయలసీమ అనే ప్రాంతం తప్పించి అన్ని ప్రాంతాలు వీళ్ళు రూల్ చేశారు. నెక్స్ట్ రిలీజన్ గురించి చూసినట్లయితే విష్ణువర్ధన వాస్ ఏ స్టాంచ్ వర్షిపర్ ఆఫ్ విష్ణు. సో తను వైష్ణవ భక్తుడు అవ్వడం ద్వారా ఇతను పిఠాపురంలో కుంతి మాధవ టెంపుల్ అనేది కట్టాడు. కుంతి మాధవ టెంపుల్ అనే టెంపుల్ కట్టాడు. వై? బికాస్ ఈజ్ ఏ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ భాగవత. సో వైష్ణవ ఈయన. ఓకేనా? కుంతి మాధవ టెంపుల్, విష్ణు టెంపుల్ అది. అండ్ ఆల్సో హిస్ క్వీన్ అయ్యన మహాదేవి బిల్ట్ జైన్ టెంపుల్ అట్ నడుంబ వసతి. విజయవాడలో జైన్ టెంపుల్ కట్టింది, నడుంబ వసతి. ఓకేనా? ఇది వచ్చి ఇంద్రకీలాద్రి హిల్స్ బ్యాక్ సైడ్ ఉంది. ఓకేనా? అండ్ ఆల్సో వెన్ సీయింగ్ ద విజిట్ ఆఫ్ హుయిన్సాంగ్. హుయిన్సాంగ్ గురించి మనం చూస్తున్నట్లయితే, సో హుయిన్సాంగ్ చైనా నుంచి సో ఇండియాకి ఎందుకు వస్తారంటే నాగార్జున కొండలోని, ఓకేనా, సో ఆ ప్రాంతంలో అభిధమ్మ పీఠిక అంటే త్రిపీఠికాస్ ని స్టడీ చేయడానికి, ఎస్పెషల్లీ అభిధమ్మ పీఠిక ఎవరి దగ్గర, సుభూతి, సూర్య అనే బుద్ధిస్ట్ మాంక్స్ ద్వారా ఈ త్రిపీఠికాస్ ని స్టడీ చేసేకి హుయిన్సాంగ్ ఆంధ్రాకి రావడం జరుగుతుంది. అండ్ హీ స్టేడ్ ఇన్ ధాన్యకటక, దట్ ఈస్ అమరావతిలో. ఈ ఆంధ్రాలో 2 years ఉన్నాడంట. ఓకేనా? సో లెట్ us more about that. The most important event during the reign of Vishnuvardhana was the visit of Chinese Buddhist pilgrim Huinsang to the Andhra. He stayed in Andhra for 2 years. Okay, now he learned about the Tripitikas with Subhuti and Surya. Okay, now itanu first Srikakulam district lo enter అవుతాడు. ఓకేనా? శ్రీకాకుళం డిస్టిక్ లో ఎంటర్ అవుతాడు. అక్కడ కళింగ రాజ్యంకి దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో అక్కడ పెద్ద పెద్ద వైల్డ్ బ్లాక్ ఎలిఫెంట్స్ అని చూసాడంట. as well as ఇక్కడ ఓన్లీ 10 బుద్ధిస్ట్ మానాస్ట్రీస్ అండ్ 500 మాంక్స్ మాత్రమే ఉన్నారంట ఈ కళింగ ప్రాంతంలో. ఓకేనా? దట్ ఈస్ శ్రీకాకుళం ప్రాంతంలో. అంటే బుద్ధిజం అనేది చాలా రూయిన్డ్ స్టేట్ లో ఉంది. ఆ శ్రీకాకుళం అనే ప్రాంతం వచ్చి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ కళింగ కింగ్డమ్ ఆ టైంలో. ఓకేనా? ఈ రికార్డ్స్ అన్ని కూడా హుయిన్సాంగ్ తన బుక్ లోని సి యూకి అనే బుక్ లో రాశాడనమాట. ఓకేనా? ఆ బుక్ లో ఈ థింగ్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? దట్ ఈస్ హిస్ విజిట్ ఇన్ 7th century AD. that is while before entering Andhra he entered Srikakulam, which is one of the part of Kalinga kingdom. There he witnessed Buddhism in ruined states. Okay na? And also he did not mention the king who was ruling that place. అంటే దేవేంద్ర వర్మ 2 అనే కింగ్ అనే ఆయన. సో ఈ పీరియడ్ లో క్వీన్సాంగ్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసే పీరియడ్ లో రూల్ చేస్తున్నాడు, కానీ అతని గురించి ఇతను రాయలేదు. కానీ కళింగ ప్రాంతంలోని బుద్ధిజం రూయిన్ స్టేట్ లో ఉండేదాన్ని, అంటే 10 బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ కానీ 500 మాంక్స్ ఉన్నారని కానీ, అది కూడా శిథిలా వ్యవస్థలో ఉందని, అండ్ ఆల్సో
వైల్డ్ బ్లాక్ ఎలిఫెంట్స్ అనే ఉన్నాయనేసి ఇతను సుయుక్ అనే బుక్ లో రాసుకున్నాడు. ఆ తర్వాత ఇతను ఆంధ్ర ప్రాంతానికి దట్ ఈస్ వేంగి ప్రాంతానికి రావడం జరిగింది. హీ ఆల్సో నాట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ కుబ్జావిష్ణువర్ధన, కానీ ఈ పీరియడ్ లో ఇతను రావడం జరిగింది. ఈ సుయిక్ అనే బుక్ లో మెన్షన్ చేయలేదు అతని పేరు. కాకపోతే ఆ వేంగి ప్రాంతంలో ప్రజలు దే వర్ మోర్ ఇంటాలరెంట్ టువర్డ్స్ బుద్ధిస్ట్ పీపుల్ అనేసి, అదే విధంగా ఇక్కడ బుద్ధిజం చాలా దీన పరిస్థితిలో ఉందని కూడా తను సియుక్ అనే బుక్ లో రాశాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ఓన్లీ 20 monasteries అండ్ 3000 బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారు. అది కూడా రూయిన్డ్ స్టేట్ లో ఉంది. అండ్ ఆల్సో హీ డిడ్ నాట్ ఫార్మ్ గుడ్ ఒపీనియన్ అని లేదు. ఇక్కడ జనాల పైన గుడ్ ఒపీనియన్ లేదు, ఎందుకంటే దే ఆర్ మోర్ ఇంటాలరెంట్ టువర్డ్స్ బుద్ధిస్ట్ పీపుల్. ఓకేనా? వై? బికాస్ ఇక్కడ మోస్ట్లీ ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ లో వీళ్ళంతా కూడా షైవేట్స్. ఓకేనా? వీళ్ళంతా షైవేట్స్, మోస్ట్లీ శివ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. లేటర్ దట్ సమ్ వైష్ణవ టెంపుల్స్ కూడా మనం చూడొచ్చు, కానీ మోస్ట్లీ షైవేట్స్ అనమాట. సో దీస్ పీపుల్ డిడ్ నాట్ ఎంకరేజ్ ద బుద్ధిజం. సో జైనిజం వేర్ హ్యాడ్ లిటిల్ బిట్ కన్సర్న్ ఆన్ జైనిజం కి ఎంతో కొంత ప్యాటర్నిజం ఉంది, ఓకేనా? సో ఆఫ్టర్ దట్ ఇతను ఏం చేశారంటే, సో ధాన్య కటకాలో ఒక 2 years ఉన్నా కూడా he was so confused to identify the places like ధరణికోట అండ్ నాగార్జున కొండ అనే ప్లేసెస్ ని ఐడెంటిఫై చేయడం ఇతను చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడంట. సో ఇతను గుంటూరు నుంచి ఆ తర్వాత కంచికి బయలుదేరి సాగాడు. అది కూడా కర్నూలు కడప దారి మధ్యలో ఇతను కంచికి చేరుకోవడం సాగాడు. ఓకేనా? ఆ కర్నూలు కడప అనేది తెలుగు చోళ కింగ్డమ్ లో ఒక పార్ట్ అనమాట. తెలుగు చోళాస్ అనే వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో అంటే ఎరికల్ ముత్తురాజు, సో ఇలాంటి ద ఫస్ట్ తెలుగు గద్య, దట్ ఈస్ గద్య ఇన్స్క్రిప్షన్ అంటే ప్రోస్ ఇన్స్క్రిప్షన్, ద ఫస్ట్ ఎర్లియస్ట్ ప్రోస్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అనేది 575 ఏడీలో కలమల్ల ఇన్స్క్రిప్షన్. ఇట్ బిలాంగ్ టు చెలుగుతోల పీరియడ్. ఓకేనా? ఎరికల్ ముత్తురాజు ఆర్ ధనంజయ వర్మ తన పీరియడ్ లో కలిమల ఇన్స్క్రిప్షన్ అంటే మన ఏన్షియంట్ తెలుగు ప్రోస్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ లోనే జరిగింది. సో అందుకే ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే తెలుగు భాష, సో దట్ ఈస్ అది ఇంత పాపులరైజ్ అవ్వడం, అదే విధంగా ఆ తెలుగుకి ఒక లిపి అందుకోవడం, వీటన్నిటి కూడా ఎఫర్ట్స్ అన్ని కూడా ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ లోనే స్టార్ట్ అయింది. ఆ పీరియడ్ లోనే, అదే విష్ణువర్ధన పీరియడ్ లోనే హుయిన్సాంగ్ ఆంధ్రాకి రావడం జరిగింది. సో ఇతను ఆంధ్ర నుంచి, దట్ ఈస్ ధరణికోట నుంచి ఇతను కంచికి వెళ్ళడం జరిగింది. ఆ కంచికి కర్నూలు కడప దారి మధ్యలో నుంచి కంచికి వెళ్ళడం జరిగింది. ఆ కంచి, దట్ ఈస్ కర్నూలు కడప ఏరియా అనేది తెలుగు చోళా వాళ్ళు రూల్ చేస్తున్నారు ఈ పీరియడ్ లో. ఓకేనా? సో వన్ ఆఫ్ ద చోళా కింగ్, దట్ ఈస్ ద తెలుగు చోళా కింగ్ ఎరికల్ ముత్తురాజ్, as well as and he also known as ధనంజయ వర్మ. సో ఇతను 575 ఏడీలో కలమల ఇన్స్క్రిప్షన్, దట్ ఈస్ ద ఫస్ట్ తెలుగు ప్రోస్ ఇన్స్క్రిప్షన్ అనేది వేయించాడు. సో విల్ డిస్కస్ మోర్ అబౌట్ లేటర్. ఓకేనా? ఆ ప్రాంతం గుండా ఇతను కంచికి చేరుకున్నాడు. ద క్యాపిటల్ ఆఫ్ చోళా కంట్రీ వాస్ ముడివేము ఆర్ పెద్ద ముడియం ఇన్ కడప డిస్ట్రిక్ట్. దట్ ఈస్ రిగార్డెడ్ as చోళా, ద విలేజ్ ఆఫ్ విష్ణుభట్ట సోమయాజి. సో ఎర్లీ మనము క్వీన్ మహాదేవి, ద విజయాదిత్య హరితి ప్రిన్స్ అయిన విజయాదిత్య వాళ్ళ క్వీన్ మహాదేవి, ఇతను విష్ణుభట్ట సోమయాజి అనే బ్రాహ్మణుడి దగ్గర వాళ్ళ ఇంట్లో ఆశ్రయం పొంది, సో అక్కడ పుట్టేవాడే విష్ణువర్ధన్. మనం స్టోరీ విన్నాం కదా. ఆ విష్ణుభట్ట సోమయాజి ఇల్లు ఎక్కడుందంటే ఈ పెద్ద ముడియం అనే ప్రాంతం దగ్గర ఉందంట, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ చోళా కింగ్డమ్, తెలుగు చోళా కింగ్డమ్. ఫ్రమ్ చోళా కంట్రీ నుంచి హుయిన్సాంగ్ కంచికి చేరుకోవడం సాగాడు. చోళా నుంచి ఇతను కంచికి చేరుకోవడం సాగాడు. ఈ కంచిలో ఏమంటే ఇక్కడ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ధర్మపాల బోధిసత్వ.
ధర్మపాల బోధిసత్వ ఈజ్ ద టీచర్ ఆఫ్ శిలభద్ర. ఈ శిలభద్ర దగ్గర ఇతను నలంద యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఈ శిలభద్ర అనే అతనికే ఇతను ధర్మపాల అయిన టీచర్ అనమాట. ఈ ధర్మపాల బోధిసత్వ పుట్టిన ప్లేస్ వచ్చి కంచి. ఆ ప్రాంతానికి విజిట్ చేశాడు. సో ఆఫ్టర్ దట్, సో ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్సాంగ్, సుభూతి, సూర్య వీళ్ళ దగ్గర త్రిపితిగాస్ గురించి చదువుతున్న దృశ్యం ఇది. విష్ణువర్ధనకి 2 సన్స్ ఉన్నారు. కుబ్జా విష్ణువర్ధనకి 2 సన్స్, దట్ ఈస్ జయసింహ అండ్ ఇంద్రభట్టారక. జయసింహ అండ్ ఇంద్రభట్టారక అని. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాస్ జయసింహ వల్లభ. ఇతని పూర్తి పేరు జయసింహ వల్లభ. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కుబ్జా విష్ణువర్ధన, జయసింహ వల్లభ ద ఎల్డెస్ట్ సన్ అనమాట, ఇతను సింహాసనం అధిష్ఠించి 33 years రూల్ చేస్తాడు. జయసింహ వాజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్. He completed the conquest of Kalinga, which was invaded by his Pulakesi II and Kubja Vishnuvardhana. Okay, like his father and grandfather, he took the title of Sri Prithvi Vallabha. జయసింహ వల్లభకి ఇతనికి టైటిల్ ఏమంటే శ్రీ పృథ్వీ వల్లభ అనే టైటిల్ కూడా ఉంది. he had the title Sri Prithvi Vallabha, and also he had the title Sarvasiddhi. సర్వసిద్ధి. ఈ సర్వసిద్ధి అనే కుబ్జా విష్ణువర్ధన కూడా ఉంది టైటిల్, as well as అతని కొడుకైన జయసింహ వల్లభ కూడా ఉంది. Jaisimha was a pattern of learning and established many things, that is especially Vedic learning కోసం ఇతను మూలకటిక అనే ఘటిక స్థానాన్ని ఆసనపుర దగ్గర ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకేనా, టు ప్రమోట్ వేదిక్ లెర్నింగ్. హీ కన్స్ట్రక్టెడ్ మూలఘటిక ఇస్ అ ఘటిక స్థాన, అంటే వేదిక్ సెంటర్, లెర్నింగ్ సెంటర్ గా ఘటిక స్థానాన్ని కట్టించాడు. ఇక్కడ అంటే ఆసానపుర. ఆసానపుర హీ బిల్ట్ ఘటిక స్థానం. ఓకేనా, సో దీని గురించి నిడమరు గ్రాంట్ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి చెప్తుంది. ఓకేనా, దట్ జయసింహ వల్లభ కన్స్ట్రక్టెడ్ మూల ఘటిక స్థాన ఇన్ ఆసానపుర విలేజ్. ఇది వచ్చి నిడమరు ఇన్స్క్రిప్షన్ లో మనకి తెలియజేయడం జరిగింది. ఎస్, అప్ టు పులకేసి టు కుబ్జా విష్ణువర్ధన పీరియడ్ కూడా పిస్తాపురానే క్యాపిటల్ గా ఉన్నింది ఇక్కడ ఈస్టర్న్ చాళుక్యులకి. ఓకేనా, సో ఆఫ్టర్ దట్ ద కింగ్ బిలాంగ్ టు ఈస్టర్న్ చాళుక్య, జయసింహ వల్లభ, హీ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ పిస్తాపుర టు వేంగి. సో పిస్తాపుర నుంచి వేంగికి క్యాపిటల్ చేంజ్ చేసిన ఎవడంటే జయసింహ వల్లభ. ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ ద ప్రెసెంట్ villages of Pedavegi and Chinnavegi and Denduluru in the West Godavari district. Jayasimha founded the town of Sarvasiddhi in the Visakhapatnam district. It was the seat of his provincial governor Yelamanchili and Kalinga provinces. ఇతను సర్వసిద్ధి అనే విలేజ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇతను సర్వసిద్ధి అనే టౌన్ ను కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడ ఉందంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉంది, ఎలమంచిలి అండ్ కళింగ ప్రాంతం. ఓకేనా, ఈ ప్రాంతంలో ఇది వచ్చి ఒక ప్రొవిన్షియల్ గవర్నర్ కి ఒక సీట్ లాగా ఉన్నింది అనమాట, ఆ సర్వసిద్ధి అనే టౌన్ అనేది విశాఖపట్నంలో. ద రీన్ ఆఫ్ జయసింహ అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎయిత్ ఇయర్ లో, ఎయిత్ రూలింగ్ పీరియడ్ లో ఏం చెప్పాడంటే, 8th year లో, దట్ ఈస్ హీస్ 8th రీనల్ ఇయర్, వాట్ హీ డిడ్, హీ ఇష్యూడ్ విప్రాల ఇన్స్క్రిప్షన్, విప్రాల గ్రాంట్. విప్రాల గ్రాంట్ లో ఏముందంటే, విప్రాల గ్రాంట్ లో it says about first Telugu inscription, that is one of the earliest Telugu inscription. ఇది వచ్చి పద్య ఇన్స్క్రిప్షన్ కూడా చెప్పొచ్చు, ఒక పొయిటికల్ ఇన్స్క్రిప్షన్ కూడా చెప్పొచ్చు, పద్య ఇన్స్క్రిప్షన్. జయసింహ వల్లభాది అంటే, ఓకేనా, విప్రాల గ్రాంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద గుంటూర్. హీ ఇష్యూడ్ 8th year of his ruling period. It is considered as one of the earliest Telugu inscription, poetical inscription. ఓకేనా, గద్య ఇన్స్క్రిప్షన్ వచ్చి ఎరికల్ ముత్తురాజు 575 AD లో ఇష్యూ చేశాడు. ఓకేనా, ఫస్ట్ గద్య వచ్చింది, ఆ తర్వాత మనకి పద్య ఇన్స్క్రిప్షన్ అనేది. ఓకేనా, సో విప్రాల గ్రాంట్ ద్వారా మనకి జయసింహ వల్లభ ఇష్యూ చేయడం జరిగింది. మనకి తెలుగుకి సీట్స్ అనేది ఇట్లా ఈ విధంగా
Telugu Chola contribution undi, as well as Eastern Chalukyas contribution undi. That is Gadya. Eastern Chalukyas was Padya inscription issued by Jayasimha Vallabha in Viparala Grant. So you can see the Viparala Grant here. ఇది వచ్చి తెలుగు చోళులో గద్య శాసనం అనమాట. గద్య శాసనం 575. దాన్ని కలిమల శాసనము అని చెప్తారు. మన తెలుగు అంటే స్క్రిప్ట్, మన తెలుగుకి స్క్రిప్ట్ అనేది సీడ్ అనమాట. కలిమల శాసనం. జయసింహ died childless and was succeeded by his younger brother ఇంద్రరాజా. ఇతన్ని ఇంద్ర భట్టారకన అని కూడా అంటారు. సో జయసింహకి పిల్లలు లేనందువలన సో అతని చిన్న తమ్ముడైన ఇంద్రరాజా అసెండ్ అవుతాడు థ్రోన్ కి. సో అతను ఇంద్ర భట్టారక అనే పేరుతో ఓన్లీ 7 days రూల్ చేశాడు. సో ఆ తర్వాత ఇంద్ర భట్టారక కూడా చనిపోతాడు. ఆ తర్వాత అతని పెద్ద కొడుకు రూల్ చేస్తాడంట. కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి అంత క్లియర్ గా లేదు. బట్ he were identified killed in the war with Ganga rulers of Kalinga. ఇతను గంగా రూలర్స్ అయిన కళింగ వాళ్ళతో యుద్ధం చేసి చనిపోయినాడు అనేసి there were some inscriptions ఉండాలి. ఇంద్ర భట్టారక అతని యొక్క ఇన్స్క్రిప్షన్స్ అండ్ సీల్స్ లో ఏమని రెఫర్ చేసుకున్నారంటే త్యాగదేను అని ఎవరిని అంటారంటే ఇంద్ర భట్టారక ఎవడంటే జయసింహ వాళ్ళ యంగర్ బ్రదర్. సో ఆఫ్టర్ దట్ విష్ణువర్ధన 2 గురించి చూద్దాం. ఇంద్ర భట్టారక వాస్ సక్సీడెడ్ బై హిస్ యంగర్ బ్రదర్ సన్ విష్ణువర్ధన 2. ఓకేనా. సో ఇంద్ర భట్టారక వాస్ సక్సీడెడ్ బై హిస్ యంగర్ సన్ విష్ణువర్ధన్. ఇతనికి చిన్న కొడుకైన విష్ణువర్ధన 2 ఇంద్ర భట్టారక తర్వాత వస్తాడు. హూ రూల్ ఫర్ ఓన్లీ 9 years. ఇతనికి చాలా టైటిల్స్ ఉంది. ప్రళయాదిత్య అండ్ ఆల్సో హీ రెఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సర్వలోకశ్రయ అంటే అసైలమ్ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్ అంటే సర్వలోకాలకు సర్వ మానవాళికి ఆశ్రయం ఇచ్చేవాడు. అంటే ఫర్ ఆల్ హ్యూమన్స్ హీ గివింగ్ అసైలమ్ ప్రొటెక్షన్ ఇచ్చేవాడు. సర్వలోకశ్రయ. హీ వాస్ ఎంగేజ్డ్ ఇన్ వార్స్ విత్ ఈస్టర్న్ గంగాస్ ఆఫ్ కళింగ అండ్ పల్లవాస్ ఆఫ్ కంచి. He attacked the Pallava ruler Narasimhavarman I when the latter was engaged war with Chalukyas of Badami. నరసింహవర్మన్ 1 చాళుక్య బదామి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండగా, ఇవన్నీ కూడా మనం అంటే మనం ఇండియన్ హిస్టరీలో చదువుతాం కదా. అంటే చాళుక్యాస్ కి పల్లవులకి యుద్ధం జరుగుతుంది. ఓకేనా. సో వీళ్ళు కొట్టుకొని చేస్తూ ఉంటే సో చాళుక్యస్ ఆఫ్ బదామికి సపోర్ట్ ఇవ్వడానికి ఇతను కూడా విష్ణువర్ధన 2 కూడా సపోర్ట్ చేశాడు నరసింహవర్మన్ 1 ని ఓడించడానికి. ఇక్కడ ఇతని గురించి రేయూరు గ్రాంట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. రేయూరు గ్రాంట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ it suggests that the king was successful in his war with Pallava ruler Narasimhavarman I and succeeded in annexing the position of Graved Tondai Mandalam. తొండై మండలం అనే అదే కంచి అనే అదే పల్లవ కింగ్డమ్ ని అనెక్స్ చేసేసాడు. ఎవరు విష్ణువర్ధన 2 హెల్ప్ చేశాడు అనెక్స్ చేసుకునేకి. కరస్పాండింగ్ టు మోడర్న్ నెల్లూరు డిస్ట్రిక్ట్ టు ద వేంగి కింగ్డమ్. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ ని వేంగిలో అలెక్ట్ చేసేసాడు. తొండై మండలం అనే ప్రాంతాన్ని వేంగిలో కలిపేసుకున్నాడు. నెక్స్ట్ మంగి యువరాజా. His time period was 682 to 706 AD. Vishnuvardhana II was succeeded by his son Mangi Yuvaraja. ఓకేనా. మంగి యువరాజా. ఇక్కడ మంగి యువరాజా గురించి రాగానే సో యూ షుడ్ మంగి యువరాజా. ఓకేనా. ఇతనికి 2 పిల్లలన్నమాట. ఓకేనా. 2 wives. మంగి యువరాజుకి 2 పిల్లలు. ఓకేనా. ఫస్ట్ వైఫ్ కి పుట్టేవాడు అంటే జయసింహ 2 అండ్ కుక్కిలి విక్రమాదిత్య. ఓకేనా. ఇంకో వైఫ్ పుట్టేవాడు, సెకండ్ వైఫ్ పుట్టేవాడు. ఓకేనా. విష్ణువర్ధన 3. ఓకేనా. విష్ణువర్ధన 3. నెక్స్ట్ ఒక పాప ఉందన్నమాట. ఆ పాప పేరు ఏమంటే పృథ్వీపోరి. ఓకేనా. పృథ్వీపోరి. ఓకేనా. సో మంగి యువరాజా had 2 wives. With the first wife he had 2 sons, Jaisimha 2
and Kokili Vikramaditya. With second wife, he had one son and one daughter. ఏమంటే విక్రమాదిత్య 3 అండ్ పృథ్వీపూరి కూతురు. సో ఇక్కడ నుంచి మనకి స్టోరీ అనేది ముందుకెళ్తుంది. Vishnuvardana II was succeeded by his son Mangi Yuvaraja in 682 AD. He is referred to as Vijayaditya in his records of grandson Vishnuvardana. సో ఇతని మనవడి ఇన్స్క్రిప్షన్స్ లో రికార్డ్స్ లో మంగి యువరాజా హీ రెఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ విష్ణువర్ధన, తనను తాను విష్ణువర్ధనగా ప్రొక్లైమ్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో ఐ జస్ట్ సెడ్ దట్ హీ హ్యాడ్ 2 queens అండ్ ఆల్సో హీ హ్యాడ్ సన్స్. ఓకే, జయసింహ వల్లభ, కుకిలి విక్రమాదిత్య సెకండ్ క్వీన్ ద్వారా మంగి యువరాజాకి ఒక కొడుకు ఒక కూతురు. ఓకేనా, విష్ణువర్ధన 3 అండ్ పృథ్వీపూరి డాటర్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మంగి యువరాజా, ఓకేనా, హిస్ ఎల్డెస్ట్ సన్ ద ఫస్ట్ వైఫ్ కొడుకు జయసింహ వల్లభ II సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్ జయసింహ వల్లభ రూల్ ఫర్ 12 years. హిస్ డెత్ ఫాలోడ్ ఎ వార్ ఆఫ్ సక్సెషన్. ఇతని మరణాంతరం ఏం జరిగిందంటే సక్సెషన్ వార్ అనేది ఉండింది. ఓకేనా, వార్ ఆఫ్ సక్సెషన్ అనేది మనం చూడొచ్చు బిట్వీన్ 2 step brothers. ఎవరెవరికంటే కొక్కిలి విక్రమాదిత్య అండ్ విష్ణువర్ధన 3. అంటే ఫస్ట్ వైఫ్ కొడుకు అయిన కొక్కిలి విక్రమాదిత్య అండ్ సెకండ్ వైఫ్ కొడుకు అయిన విష్ణువర్ధన 3 ఇద్దరు తెగ కొట్టేసుకున్నారు ఆ కుర్చీ కోసం ఆ వేంగి ప్రాంతాన్ని. విష్ణువర్ధన 3. నెక్స్ట్ విష్ణువర్ధన 3 ఆల్సో నోన్ యాజ్ విష్ణురాజా. ఇతన్ని విష్ణురాజా అని కూడా అంటారు. హీ రూల్డ్ ఫర్ 37 years ఫ్రమ్ ద పీరియడ్ 719 to 755 AD. ఈ హ్యాడ్ ఎ నెంబర్ ఆఫ్ టైటిల్స్. చాలా టైటిల్స్ ఉంది ఇతని కూడా విశ్వసిద్ధి, మరకధ్వజ, ప్రళయాదిత్య. ఈ విశ్వసిద్ధి, మరకధ్వజ మీరు ఎక్కడ విన్నారో ప్లీజ్ let me know in the comments. He was the contemporary of Pallava ruler Nandivarman II. ఓకేనా, నందివర్మన్ 2 కి ఇతను కాంటెంపరీ. సో విష్ణువర్ధన 3 కి పల్లవ రూలర్ ఎవరంటే నందివర్మన్ 2. ఇతని పీరియడ్ లో వీళ్ళిద్దరి మధ్య స్టోరీ అనేది ఇంటరాక్షన్ ఉంది. ద పల్లవ జనరల్ ఉదయ చంద్ర, ఇతను నెల్లూరు ప్రాంతాన్ని ఓడించి, ఓకేనా, అక్కడ పృథ్వీ వ్యాఘర అనే రాజుని ఓడించడం జరిగింది. అతను ఒక బోయా చీఫ్టైన్ హూ ఈస్ ఎ ఫ్యూడిటరీ ఆఫ్ విష్ణువర్ధన. ఓకేనా, విష్ణువర్ధనకి ఒక చిన్న సామంత రాజు అయిన, ఓకేనా, బోయా చీఫ్టైన్, ఒక ట్రైబల్ కింగ్, ఒక ట్రైబల్ ఫ్యూడిటరీ అనమాట. పృథ్వీ వ్యాఘర అని వీళ్ళు పల్లవ రాజు అయిన నందివర్మ 2 ఓడించేసి అనెక్స్ చేసుకునేసినాడు అనమాట. సో విష్ణువర్ధన ప్యాటర్నైజ్డ్ బోత్ బ్రాహ్మణిజం అండ్ జైనిజం. మనకి క్వశ్చన్ రావచ్చు, అమాంగ్ విచ్ కింగ్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ patronized both Brahmanism and Jainism is nothing but Vishnuvardhana 3. And also he granted the Mushinikonda village. Mushinikonda village ni ఏ కింగ్ దానం చేశాడంటే విష్ణువర్ధన 3. ఓకేనా, ఎందుకంటే ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వసతి ఆ జైన టెంపుల్ అట్ హిస్ క్యాపిటల్ బెజవాడ. ఇతను విజయవాడకి క్యాపిటల్ గా చేంజ్ చేశాడు. ఓకేనా, విష్ణువర్ధన 3 షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ టు విజయవాడ. సో దెన్ బెజవాడ. ఇతను అయన మహాదేవి కట్టినటువంటి నడుంబ వసతి అనే జైన టెంపుల్ కి ఇతను మూషినికొండ అనే విలేజ్ ని దానం ఇవ్వడం జరిగింది. ఎవరంటే విష్ణువర్ధన 3. ప్లీజ్ రిమైండ్ ఇట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. విజయాదిత్య 1. హిస్ రూలింగ్ పీరియడ్ వాస్ 755 to 772 AD. The reign of Vijayaditya I marks the beginning of new chapter in the history of Eastern Chalukyas. The original home of Chalukyas at Badami was conquered by Danti Durga of Rashtrakuta. సో ఓకేనా, ఈ పీరియడ్ మనం ఏమని చూడొచ్చు అంటే ఇక్కడ నార్త్ ఇండియాలో ఆ పాటికే రాష్ట్రకూటాస్ అండ్ గుర్జర ప్రతిహారాస్ అండ్ ఈస్ట్ లో పాలాస్, ఈ ముగ్గురు కూడా కనౌజ్ అనే ప్రాంతం విచ్ ఈస్ నథింగ్ బట్ ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ అనే ప్రాంతం, దట్ ఈస్ వెరీ ఫర్టైల్ ల్యాండ్. ఓకేనా, ఆ ప్రాంతాన్ని కాన్కర్ చేసుకోవాలి. ఇట్స్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. ఈ ప్రాంతం కానీ కైవసం చేసుకుంటే సో ఈజీగా మెనీ రాజ్యాలని కంట్రోల్ చేయొచ్చు అనేసి ఆ థాట్ తో ట్రిపార్టైట్, ఓకేనా, ట్రిపార్టైట్ స్ట్రగుల్ అనేది అనొచ్చు. అంటే కనౌజ్ స్ట్రగుల్ కే కనౌజ్ ట్రయాంగిల్ అంటే ఏ కింగ్డమ్స్ అంటే ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ గుర్జర ప్రతిహారాస్
అండ్ రాష్ట్రకూటాస్ అండ్ పాలాస్ మధ్య జరిగింది. సో ఈ ప్రాంతం ఈ టైంలోనే మనం ఈస్టర్న్ చాళుక్యాస్. సో మనకి ఈ టైంలో మనం చుట్టుపక్కన జరిగే సరౌండింగ్ అఫైర్స్ గురించి కూడా మనకి తెలియాలి. ఓకేనా? ఈస్టర్న్ చాళుక్యాస్ మనం ఇక్కడ దీని గురించి ఫోకస్ చేస్తున్నాం. వీఆర్ ఫోకసింగ్ ఈస్టర్న్ చాళుక్యాస్. ఇక్కడ నార్త్ లో ఇక్కడ స్టోరీ ఇంత జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీలో చూడొచ్చు. ఇండియన్ హిస్టరీ. ఓకేనా? The original home of Chalukyas at Badami was conquered by Danti Durga of Rashtrakuta in 754 AD. సో దంతి దుర్గ పవర్ కి రావడం, అదే టైంలో చాళుక్యాస్ ఆఫ్ బదామి డిసింటిగ్రేట్ అయిపోవడం రెండు జరిగింది. రాష్ట్రకూటులు పవర్ కి రాగానే ఈస్టర్న్ చాళుక్యాస్ కి ఒక పెద్ద థ్రెట్ అనేది వచ్చి పడింది. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ అవుతున్నారు. ఓకేనా? సో వీళ్ళకి ఈస్టర్న్ చాళుక్యులకి రాష్ట్రకూటాస్ బికేమ్ వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్. ఓకేనా? మేజర్ థ్రెట్ అయ్యారు. ఈ రాష్ట్రకూటులు రావడానికి ముందు అక్కడ ఆ ప్రాంతంలో బదామి చాళుక్యులు ఉన్నారు. సో వీళ్ళు పరస్పరం టుగెదర్ కొలాబరేషన్ గా ఉన్నారు. అసలు సౌత్ లో ఎక్కడ పల్లవుల పైన వార్కి వెళ్ళాలన్నా వీళ్ళిద్దరూ కలిసికట్టి వార్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు డిసింటిగ్రేట్ అయిపోవడం వల్ల రాష్ట్రకూటులు వచ్చినప్పటి నుంచి వీళ్ళ మధ్య ఎనిమిటీ అనేది పెరిగింది. అండ్ ఆల్సో దే వర్ ట్రైయింగ్ ఫర్ ద సుప్రిమసీ ఆఫ్ డెక్కన్. ఓకేనా? రాష్ట్రకూటాస్ అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్ కి శత్రుత్వం పెరిగింది బికాస్ ఆఫ్ సుప్రిమసీ ఆఫ్ ద డెక్కన్. హౌఎవర్ కృష్ణరాజా దంతిదుర్గ తర్వాత ఇతను వస్తాడు రాష్ట్రకూట సైడ్. కృష్ణరాజా కొడుకైన గోవింద టూని వేంగికి అగెన్స్ట్ పంపించి, దట్ ఈస్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూసీ అండ్ కృష్ణా రివర్స్, అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే విజయాదిత్య వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా రాష్ట్రకూటులతో పీస్ ట్రీటీ చేసుకుంటాడు. రాష్ట్రకూటులతో పీస్ ట్రీటీ చేసుకుంటాడు బై సరెండరింగ్ కొంచెం ట్రెజర్ అండ్ సమ్ టెరిటరీ టు రాష్ట్రకూటాస్, thereby making a peace treaty. నెక్స్ట్ విష్ణువర్ధన 4 గురించి చూసినట్లయితే 772 AD టు 808 AD లో రూల్ చేయడం జరిగింది. ఇతను 36 ఇయర్స్ వరకు రూల్ చేశాడు. ఓకేనా? ఇతని పీరియడ్ అనేది మనం కంటిన్యూస్ వార్ అని చెప్పొచ్చు. రాష్ట్రకూటులతో కంటిన్యూస్ గా వారే ఇతని పీరియడ్ లో. అండ్ ఆల్సో హీ టుక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద రాష్ట్రకూటాస్ వార్. రాష్ట్రకూట రాజ్యంలో ధ్రువ అండ్ గోవింద టూకి మధ్య ఒక సక్సెషన్ వార్ అనేది జరుగుతుంది. ఈ సక్సెషన్ వార్ లో విష్ణువర్ధన 4 ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సక్సెషన్ వార్ లో విష్ణువర్ధన 4 ఒక టాక్టిక్స్ ప్లే చేయడం వల్ల ఏం జరిగిందంటే లాస్ట్ కి ఈస్టర్న్ చాళుక్యులు అండ్ రాష్ట్రకూటాస్ భర్త శత్రువులు అయిపోయినారు. ఓకేనా? అంటే డెడ్ ఎనిమీస్ అయిపోయినారు. సో దీని ద్వారా ఏం చేశారంటే, సో ఇతను రాష్ట్రకూట కింగ్ అయిన ధ్రువుడికి ఓకేనా తన కూతుర్ని శిలమహాదేవినిచ్చి పెళ్లి చేశారు. అంటే విష్ణువర్ధన 4 హీ మ్యారీడ్ హిస్ డాటర్ శిలమహాదేవి టు ధ్రువ ప్రిన్స్. ఓకేనా? రాష్ట్రకూట రాజైన ధ్రువునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు శిలమహాదేవిని. అయినా కూడా వీళ్ళ మధ్య ఈ రెండు రాజ్యాల మధ్య పీస్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. ఇంకా శత్రుత్వం పెరిగింది. సో ఆఫ్టర్ విష్ణువర్ధన 4 హిస్ ఎల్డెస్ట్ సన్ విజయాదిత్య టు సక్సీడెడ్ ఇన్ అ కింగ్డమ్. హిస్ అదర్ సన్స్ భీమసాలుకి, అతనే చాళుక్య భీమ అని అంటారు, అండ్ నృపరుద్ర. ఓకేనా? అప్పుడే సింహాసనం అధిష్ఠించిన విజయాదిత్యుని 2కి ఇతని ఇద్దరు బ్రదర్స్ ఒక అడ్డంకులుగా మారినారు. దే బికేమ్ ద డిఫికల్టీస్ టు హిమ్. Vijayaditya II, he ruled for the period 808 to 847 AD. Vijayaditya II was one of the greatest rulers of the dynasty. His long rule of 4 decades was the period of incessant warfare for the extension of empire. ఇతను ఎక్కువ ఎక్స్పాన్షన్ పైన ఫోకస్ చేశాడు. దాని కారణంగా ఎక్కువ ఎక్స్టెన్సివ్ వార్స్ అనేది చేశాడు. Soon after ascending the throne, Vijayaditya had to face the revolt of his younger brother Bhima Chalukya, who was helped by Rashtrakuta king Govinda III. సో మనం ఇక్కడ ఈ డైనాస్టీ గురించి చదివేటప్పుడు we came to know that రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యాస్ కి ఒక రిలేషన్ ఎట్లాంటిదంటే, సో ఈ రాజ్యంలో జరిగే అఫైర్స్ లో
రాష్ట్రకూటులు ఇంటర్ఫేర్ అవ్వడం, అదేవిధంగా రాష్ట్రకూటుల్లో జరిగే సమ్ స్టేట్ అఫైర్స్లో ఈస్టర్న్ చాళుక్యాస్ ఇంటర్ఫేర్ అవడం ఇది క్వైట్ కామన్ అయిపోయింది. అంటే వాళ్ళకి వీళ్ళు ఎక్కించడం, వీళ్ళకి వాళ్ళు ఎక్కించడం, ఇట్లా గొడుచులు కుట్టుకొని సావడం. సో అట్లా జరిగింది. సో ఇలా సివిల్ వార్ అనేది 12 ఇయర్స్ జరిగింది. ఈ సివిల్ వార్ అనేది ఒక 12 ఇయర్స్ జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఓకేనా, ఆ 12 ఇయర్స్ లో సివిల్ వార్ జరిగింది. ఇక్కడ చాళుక్య భీమా విత్ ద హెల్ప్ ఆఫ్ గోవింద త్రీ, హీ ఈస్ ద రాష్ట్రకూట రూలర్. ఓకేనా, చాళుక్య భీమా అండ్ రాష్ట్రకూట రాజు అయిన గోవింద త్రీ ఇద్దరు ప్లాన్ వేసి విజయాదిత్య 2 పైన వార్కి వెళ్తారు. ఓకేనా, వార్కి వెళ్తారు. సో మళ్ళీ ఏం జరుగుతుందంటే, సో వార్కి వెళ్ళి ఈ చాళుక్య భీమా ఆయన కాన్ఫర్ చేసుకుంటాడు, కుర్చీని లాగేసుకుంటాడు విజయాదిత్య 2 నుంచి. బట్ విజయాదిత్య రీగైన్డ్ వెంగి డ్యూరింగ్ ద టెంపరరీ ఆబ్సెన్స్ ఆఫ్ చాళుక్య భీమా ఫ్రమ్ ద కింగ్డమ్ టు సూపర్వైజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ ఆఫ్ గోవింద 3. ఇక్కడ కామెడీ ఏమంటే విజయాదిత్యని 2 నుంచి చాళుక్య భీమా ఆక్యుపై చేసుకునేసాడు, లాగేసుకున్నాడు కుర్చీని. ఎవడి సహాయం ద్వారా? గోవింద 3 ఆఫ్ రాష్ట్రకూట, రాష్ట్రకూట రాజైన గోవింద 3 హెల్ప్ చేయడం ద్వారా చాళుక్యుడు భీముకి కుర్చీ లాగేసుకున్నాడు విజయాదిత్య 2 నుంచి. సో దాని తర్వాత చాళుక్య భీమ గోవింద 3 క్యాపిటల్ కడుతుంటే దాన్ని సూపర్వైజ్ చేసి అతను బయట ఊరికి వెళ్ళుంటే, ఆ టైంలో ఇతను లేని టైంలో విజయాదిత్య 2 మళ్ళీ అతని యొక్క థ్రోన్ ని రీకాన్ఫర్ చేసుకున్నాడు, మళ్ళీ రీఆక్యుపై చేసుకున్నాడు. ఇక్కడ చాళుక్య భీమ ట్రై టు రీఆక్యుపై ద వేంగి బట్ ద డెత్ ఆఫ్ గోవింద 3. సో ఆ టైంలో గోవింద 3 1814 ADలో చనిపోవడం ద్వారా చాళుక్య భీమ ప్లాన్స్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఓకేనా, ఇతను గోవింద 3ని చూసే ఇతను చాలా ఎగిరాడు పైకి. సో గోవింద 3 చనిపోవడం ద్వారా మళ్ళీ విజయాదిత్యుడు 2 నుంచి ఈ చాళుక్య భీమ కూర్చుని లాక్కోలేకపోయాడు. ఇతను చావు తర్వాత, గోవింద 3 చావు తర్వాత చాళుక్య భీమ ఎంతో నిరుత్సాహంతో ఉండిపోయాడు. గోవింద 3 తర్వాత ఎవడు వస్తాడంటే రాష్ట్రకూటల తరపు నుంచి అమోఘ వర్షుడు వస్తాడు. ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్. లేటర్ వీ క్యాన్ సీ అబౌట్ హిమ్. గోవింద 3 తర్వాత అమోఘ వర్షుడు రాష్ట్రకూటులు రాజ్యాన్ని అధిష్టిస్తాడు. అమోఘ వర్ష. ఈ విజయాదిత్య 2 108 బ్యాటిల్స్ చేశాడు. ఇతను ఎక్కడైతే బ్యాటిల్స్ చేశాడో ఆ ప్రాంతాలలో శివ టెంపుల్ కట్టించమని చెప్పాడు. ఎందుకంటే హి వాస్ ఏ హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ శివ. సో ఇతని తర్వాత కలి విష్ణువర్ధన 1 ఇయర్ రాజ్యమేలాడు. ఇతని తర్వాత కలి విష్ణువర్ధన అనే రాజు 1 ఇయర్ రూల్ చేశాడు. గుణగ విజయాదిత్య. కలి విష్ణువర్ధనుడి తర్వాత అతని కొడుకైన విజయాదిత్య 3 సక్సీడ్ హిమ్ యాజ్ గుణగ విజయాదిత్య. ఈ గుణగ విజయాదిత్య పీరియడ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా చేంజెస్ అనేది వచ్చాయి. మనం సౌత్ లో చూసుకున్నట్లయితే ఈ గుణగ విజయాదిత్య టైంలో మెయిన్ లైన్ చోళా వాళ్ళ రాక స్టార్ట్ అయింది. అదేవిధంగా సౌత్ లో పాండ్యాస్ స్టార్ట్ అయినారు. పాండ్యాస్ అండ్ చోళులు స్టార్ట్ అయింది. ఇక్కడ మన నార్త్ ఇండియాలో చూసినట్లయితే గుజ్జర ప్రతిహార, పాలాస్ అండ్ రాష్ట్రకూట సుప్రమసీ అనేది డామినేట్ చేసింది. గుణగ విజయాదిత్య. The epithet of Gunaga was derived from one of his titles, Gunake Nallan, meaning అంటే the one who is beautiful on account of his virtues. అంటే కన్నడలో గుణికే నల్లన్ అంటే గుణాలలో ఉత్తీర్ణుడు, గుణాలలో గొప్పవాడు. గుణికే నల్లన్. His long reign lasting for 44 years can be divided into 3 periods. ఓకేనా, ఆ పీరియడ్స్ ఏమంటే బోయా చీఫ్ టైన్స్ ని ఓడించడం, సెకండ్ తన స్టెప్ బ్రదర్ అయిన యుద్ధమల్లుడిని తన కుర్చీ కోసం రానికుండా
యుద్ధంలోని కాంప్రమైజ్ చేయడం. నెక్స్ట్ థర్డ్, పల్లవులకి అగైన్స్ట్ వెళ్ళి ఆ పల్లవ క్యాపిటల్ ని ధ్వంసం చేసి అక్కడ పాండురంగ అనే సిటీని బిల్డ్ చేయడం. దిస్ ఈస్ ద 3 ఈవెంట్స్ టుక్ ప్లేస్ అండర్ గుణక విజయాదిత్య. ఈ ఎక్స్పిడిషన్ అంతా కూడా గుణక విజయాదిత్య జనరల్ అయిన పాండురంగ సపోర్ట్ తో ఇతను ఈ 3 ఈవెంట్స్ అనేది సక్సెస్ఫుల్ గా చేశాడు. ఏమంటే బోయాపోటమ్స్ ని డిస్ట్రాయ్ చేసి ఆ తర్వాత మనకు తెలిసినట్టు వాళ్ళ బ్రదర్ ని యుద్ధమల్లుని కాంప్రమైజ్ చేసి అదే విధంగా పల్లవ కింగ్డమ్ అయిన తొండై మండలం బార్డర్ అయిన తొండై మండలం వరకు వెళ్ళి అక్కడ పాండురంగం అనే సిటీని బిల్డ్ చేశాడు ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పులికాట్ లేక్. After quelling the revolt of Boya chieftains, Vijayaditya had to turn his attention against his brother Yuddhamalla, who rose in revolt and pressed his claims for throne and sought the help of Rashtrakuta king Amoghavarsa. సో ఇతను కాంప్రమైజ్ చేయడం ద్వారా ఒక యుద్ధమల్లుడు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఏం చేశాడంటే రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుని హెల్ప్ తీసుకొని మళ్ళీ గుణగ విజయాదిత్య పైకి వెళ్ళాడు. ఓకేనా. సో అక్కడ వెంగవల్లి బ్యాటిల్ అనేది జరుగుతుంది. అమోఘ వర్షునికి అండ్ ఈస్టర్న్ చాళుక్యులకి వెంగవల్లి అనే బ్యాటిల్ జరుగుతుంది. ఈ బ్యాటిల్ జరగడం ద్వారా ఏమవుతుందంటే విజయాదిత్య యాక్సెప్ట్ ద సుజెనిటీ ఆఫ్ అమోఘ వర్ష. ఓకేనా. సో ఈ బ్యాటిల్లో అమోఘ వర్ష బలం చూసి విజయాదిత్యుడు అంటే గుణగ విజయాదిత్య ఒక పీస్ ట్రీటీని యాక్సెప్ట్ చేశాడు. అంటే మన మధ్య శత్రుత్వం వద్దు, విల్ ఫాలో ద పీస్ అనేసి. అండ్ ఆల్సో అమోఘ వర్షుని యొక్క సుజెనిటీ, అతని యొక్క ఓవర్ లార్డ్షిప్ అనేది యాక్సెప్ట్ చేశాడు గుణక విజయాదిత్య. ఆ తర్వాత అమోఘ వర్షం చనిపోయిన తర్వాత విజయాదిత్య అగైన్ హీ రైజ్డ్ పవర్ అండ్ హీఈస్ మళ్ళీ అతను కాన్క్వర్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఓకేనా. ఏం చేస్తాడంటే ఆ తర్వాత విజయాదిత్య అమోఘ వర్షం చనిపోయిన తర్వాత he killed the Mangi king of Nolambawadi and defeated the Prithvipati, the western Ganga ruler. He then attacked the Rashtrakuta king Krishna II. అమోఘ వర్షం తర్వాత కృష్ణ II అనే ఆయన రాష్ట్రకూట రాజ్యానికి కుర్చీ ఎక్కాడు. కృష్ణ IIని ఓడించాడు. అదేవిధంగా వెస్టర్న్ గంగా రూలర్ అయిన పృథ్వీపతిని ఓడించాడు. అదేవిధంగా మంగి రాజైన నొలంబవాడి రాజైన మంగి అనే రాజుని కూడా ఓడించేశాడు అమోఘ వర్షుడు. దిస్ అటాక్ లెడ్ బై ట్రస్టెడ్ జనరల్ పాండురంగ. యు నో దట్ రైట్. ది సక్సెస్ఫుల్ బ్యాటిల్స్ అని కూడా తన ట్రస్టెడ్ జనరల్ ఆయన పాండురంగ హెల్ప్ తోనే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ బ్యాటిల్స్ అన్ని బాగా జరిగింది. సో అమోఘ వర్షం చనిపోయిన తర్వాత వి నో దట్ రాష్ట్రకూట రాజైన కింగ్ కృష్ణ II వాళ్ళ మామగారు అయిన కుక్కల దేవాన్ని ఓడించి దహల కింగ్డమ్ ఆ చేడి కింగ్డమ్ ని అనెక్స్ చేసుకునేసినారు. ఆ తర్వాత కళింగ రాజైన దేవేంద్ర వర్మని కూడా ఓడించి అనెక్స్ చేసుకున్న తర్వాత బదులుగా కొన్ని వైల్డ్ ఎలిఫెంట్స్ ని ట్రిబ్యూట్ గా తీసుకున్నాడు. ఓకేనా. ఆ తర్వాత కృష్ణ IIని తన యొక్క ఓవర్ లార్డ్షిప్ తో రూల్ చేసుకోమని చెప్పాడు. విజయాదిత్య హ్యాడ్ నో చైల్డ్ ఆఫ్ హిస్ ఓన్, సో హీ వాస్ సక్సీడెడ్ బై చాళుక్య భీమ I, ద సన్ ఆఫ్ హిస్ యంగర్ బ్రదర్. సో గుణగ విజయాదిత్యుడికి పిల్లలు లేనందువలన ఇతని చిన్న తమ్ముడు కొడుకైన చాళుక్య భీమ I ని రూల్ చేసుకోమన్నాడు ఇతని తర్వాత. చాళుక్య భీమ his ruling period was 892 to 921. Bhima's accession to throne was challenged by his paternal uncle Yuddhamalla, who was once again supported by the Rashtrakuta king Krishna II, who wanted to settle old scores with eastern Chalukyas. చాళుక్య భీమ సింహాసనం పైకి రాగానే రాష్ట్రకూటులు ఎప్పుడప్పుడా ఈస్టర్న్ చాళుక్యుల అఫైర్స్ లో ఇంటర్ఫర్ అయి ఆ రాజ్యాన్ని చిందరవందర చేద్దామనేసి థింక్ చేస్తూ ఉండగా వీళ్ళకి ఒక లూప్ హోల్ దొరికింది. ఆ లూప్ హోల్ ఎవరంటే ఇక్కడ వాళ్ళ బాబాయ్ చాళుక్య భీమ వాళ్ళ బాబాయ్ ఎవరంటే యుద్ధమల్ల. చాళుక్య భీమ అంటే డోంట్ కన్ఫ్యూజ్ విత్ విష్ణువర్ధన IV సన్ చాళుక్య భీమ.
భీమా చాళుక్య. ఇతను వచ్చి చాళుక్య భీమా 2 అని వేసుకోండి. ఈజ్ అదర్ చాళుక్య భీమా. ఈ చాళుక్య భీమాకి ఒక థ్రెట్ ఎవరి నుంచి వచ్చిందంటే వాళ్ళ బాబాయ్ అయిన యుద్ధమల్లుడి నుంచి వచ్చింది. ఈ వాళ్ళ బాబాయ్కి ఓకేనా కృష్ణ 2 సపోర్ట్ చేశాడు. ఓకేనా కృష్ణ 2 సపోర్ట్ చేశాడు. కృష్ణ 2 ఏం చేశాడంటే వేంగిని ఆక్రమించేశాడు చాళుక్య భీముని ప్లేస్ లో. ఓకేనా అతను రూల్ చేసే టైంలో కృష్ణ 2 వేంగిని ఆక్రమించేశాడు. అండ్ ఆల్సో చాళుక్య భీముని ఓడించి అతన్ని ఒక ఖైదీగా తీసుకుపోయాడు. ఓకేనా ఈ ప్రొక్లైమ్డ్ ఓకేనా యుద్ధం వల్ల కొడుకైన తాళరాజాని వేంగి రాజుని చేశాడు. ఎవడు కృష్ణ 2 తాళరాజాని వేంగి రాజుని చేశాడు. ఈ తాళరాజు ఎవడంటే యుద్ధమల్లుడి కొడుకు. చాళుక్య భీమ వాళ్ళ బాబాయ్ ఏం చేశాడు, వాళ్ళ కొడుకుని తాళరాజాని సింహాసనం అని కూర్చోబెట్టాలని రాష్ట్రకూట రాజైన కృష్ణ 2తో చేతులు కలిపి చాళుక్య భీమా 2ని కిందకి దింపేశాడు. భీమా however he managed to escape with his help of his feudatories. ఓకేనా మళ్ళీ ఇతను సింహాసాన్ని మళ్ళీ రీఆక్యుపై చేసుకున్నాడు అతని ఫ్యూడటరీస్ హెల్ప్ తో. ఇతనికి టైటిల్ ఏమంటే ఈ అస్యూమ్ ద టైటిల్ ఆఫ్ విష్ణువర్ధన. ఇతను కూడా విష్ణువర్ధన అనే బిరుదుని పెట్టుకున్నాడు. ద రాష్ట్రకూట కింగ్ ఇన్వేడెడ్ వేంగి వన్స్ అగైన్, బట్ హిస్ కమాండర్ గుణాద్య వాస్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ నిర్దయపుర అనే బ్యాటిల్ అనేది జరుగుతుంది. ఈ బ్యాటిల్లో ఏం జరుగుతుందంటే ఓకేనా ఈ బ్యాటిల్లో చాళుక్య భీమా వాళ్ళ సన్ అయిన ఇమర్తిగండ చనిపోవడం జరుగుతుంది. చాళుక్య భీమా వాళ్ళ కొడుకైన ఇమర్తిగండ చనిపోవడం జరుగుతుంది. కానీ చాళుక్య భీమా యుద్ధంలో గెలుస్తాడు కానీ ఆ యుద్ధంలో తన కొడుకును పోగొట్టుకుంటాడు. ఇరిమర్తిగండ ఈ బ్యాటిల్లో చనిపోతాడు. ఈ బ్యాటిల్ పేరు ఏమంటే నిరవాద్యపుర ఆర్ బ్యాటిల్ ఆఫ్ నిడద్వోలు ఆర్ బ్యాటిల్ ఆఫ్ నిరవాద్యపుర. ఈ బ్యాటిల్లో ఏం జరుగుతుందంటే రాష్ట్రకూటుల తరపు నుంచి గుణాద్య చనిపోవడం జరుగుతుంది. ఓకేనా సో ఇక్కడ ఈస్టర్న్ చాళుక్యాస్ తరపున చాళుక్య భూమిని యొక్క కొడుకు ఇరుమర్తిగండ చనిపోవడం జరుగుతుంది. కానీ ఎనీవేస్ చాళుక్య భీమ రాష్ట్రకూటుల పైన గెలిచాడు కానీ దానికి పరిహారంగా తన కొడుకును పోగొట్టుకున్నాడు. చాళుక్య భీమ ఈ వాస్ ఎ గ్రేట్ బిల్డర్ అని చెప్పొచ్చు. He found the town of చాళుక్య భీమవరం నియర్ సామలకోట. ఓకేనా ఇతను గ్రేట్ బిల్డర్. He found the town of చాళుక్య భీమవరం. We all know that చాళుక్య భీమ was a great builder. He found the town of చాళుక్య భీమవరం నియర్ సామలకోట దగ్గర ఉన్నటువంటి చాళుక్య భీమవరం అనే టౌన్ ని కట్టించాడు. అక్కడ ఒక టెంపుల్ కట్టించాడు శివునికి. దాన్ని చాళుక్య భీమేశ్వరంగా పిలువసాగాడు. ఇదే వన్ ఆఫ్ ద పంచారామాస్. ఆంధ్రాలో ఉండే ఒక పంచారామంలో ఇది ఒక శివ టెంపుల్ అనమాట. ద 5 పంచారామ్స్ ఏమేమంటే అమరరామ, ద్రాక్షారామ, సోమారామ, క్షీరారామ, కుమారారామ. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మనకి బిట్స్ లో రావచ్చు ఏ ప్లేస్ లో ఉంది, ఏ ఊర్లో ఉంది. ఈ పంచారామాస్ అకార్డింగ్ టు పురాణాస్ ఏం చెప్తాయంటే ఇది వచ్చి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి కుమారస్వామి ఇతని చంపిన తరువాత ఇతని స్కల్ అనేది 5 ప్లేసెస్ లో విరిగి పడింది. ఆ 5 ప్లేసెస్ లో టు కమమరేట్ శివ టెంపుల్ అనేది కట్టడం జరిగింది. ఓకేనా కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఈ ఆరామం అంటే బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ అనమాట. ఆ వన్స్ అపాన్ అంటే ఈ బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ నే వీళ్ళు శివ టెంపుల్ గా కన్వర్ట్ చేసేసారు అనేసి మనకి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లో మనకి తెలియజేస్తుంది. అది కూడా ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ లోనే జరిగింది. అదే కాకుండా అనదర్ టెంపుల్ ఫర్ శివ పార్థేశ్వర స్వామి టెంపుల్ విచ్ ఈస్ బిల్ట్ బై చతాప
ఇతను వచ్చి చాళుక్య భీముని యొక్క వన్ ఆఫ్ ద ఫ్యూరిటరీ, వన్ ఆఫ్ ద సామంత రాజైన ఓకేనా చతాప అనే ఒక సామంత రాజు పార్థేశ్వర స్వామి టెంపుల్ అనేది కట్టిస్తాడు. హీఈస్ ద ఫ్యూరిటరీ ఆఫ్ చాళుక్య భీమ. ఓకేనా. అండ్ ఆల్సో ఇది ఎక్కడుందంటే ఇంద్రకీలాద్రి కొండ పక్కన ఉందంట. ఓకేనా, కొండ దగ్గర ఉంది. ఓకేనా, పార్థేశ్వర స్వామి టెంపుల్ విచ్ ఈస్ బిల్డ్ బై Chatapa is the feudatory of Chalukya Bhima, which is located in the Indrakiladri hill. Chalukya Bhima patronized the Sanskrit poets like Pattavamana and musicians like Mallappa and his daughter Challava. దీనికి Sanskrit poets Pattavamana, musicians Mallappa and his daughter Challava. She is the dancer అన్నమాట. ఓకేనా. ఈ చల్లవాకి ఒక టైటిల్ ఏముందంటే గాంధర్వ విద్యా విశరద. గాంధర్వ విద్యా విశరద అనే టైటిల్ ఉంది. Chalukya Bhima died in 921 AD and was succeeded by his eldest son Kolabiganda Vijayaditya IV. Unexpectedly, he ruled only for 6 months. During his rule, he fought with Eastern Ganga ruler Vajrahasta I, and while fighting with Rashtrakutas, he died at a place called Virajapuri. Virajapuri అనే ప్రాంతంలో మరణించడం జరుగుతుంది. రాష్ట్రకూటస్థ యుద్ధం చేస్తూ వీరజపురి అనే ప్రాంతం దగ్గర చనిపోవడం జరుగుతుంది. వీరజపురి అనే ప్రాంతం దగ్గర ఎవరు ఇతను కొలబిగండ విజయాదిత్య IV చనిపోవడం జరుగుతుంది. అమరాజావన్. So after Kolabiganda Vijayaditya death, it led the much confusion in Vengi. So Rashtrakutas as usual ఈస్టర్న్ చాళుక్య వంశంలో మధ్యలో వేలుపెట్టి ఇంటర్ఫియర్ అయి చిచ్చు పెట్టడమే యాజ్ యూజువల్ కంటిన్యూ అయింది. అదేవిధంగా అమర్ రాజావన్ వాళ్ళ నాన్న తర్వాత కూర్చుని ఆక్యుపై చేసుకున్నాడు. కానీ ఇతను కింగ్ అవ్వడం చాలా మంది నోబల్స్ కి నచ్చలేదు. అదేవిధంగా దీన్ని ఛాన్స్ గా తీసుకున్నటువంటి వాళ్ళ బాబాయ్ అయిన విక్రమాదిత్య II, రాష్ట్రకూట రాజైన ఇంద్రవర్మ III హెల్ప్ తీసుకొని ఎలాగైనా అమరాజావన్ రాజ్యాన్ని కూలగొట్టాలి, కైవసం చేసుకోవాలని ఎక్కువ ప్లాన్స్ చేస్తూ వేంగి క్యాపిటల్ ని తగలబెట్టేశారు. ఈ తగలబెట్టేశాక అమరాజావన్ ఏం చేశాడు, అదేవిధంగా నెక్స్ట్ వాళ్ళ యొక్క రాజ్యం ఎలా ఉంది, నెక్స్ట్ మూమెంట్ ఏంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ అనేది చాలా లెంతీ అవడం ద్వారా సో ఐ వాజ్ మేకింగ్ ఇంటూ 2 parts. సో ప్లీజ్ డూ స్పేర్ విత్ మీ. If you had any doubts, please do rewatch it again. ఏదైనా ఉంటే కూడా please let me know in the comments. Thank you.